మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్యే. శ్రీకాంత్ గారు, హలో. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడండి. హలో, శ్రీకాంత్ రెడ్డి గారు. నేను లైన్ లో ఉన్నానండి. రైట్. అనంతపురంలో జగన్ రైతు భరోసా యాత్ర చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుపై చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యల్ని మీరు దాంట్లో అర్థము పెడార్థం చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అన్నటువంటి మాటలు ఒక్కసారి అసెంబ్లీ రికార్డ్ పరంగానే మీరు చూడండి ఎలాగో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అన్నటువంటి మాట కాదండి. మనము హామీలు విస్మరిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఓట్లు తను చెప్తే వీళ్ళు దాన్ని ఇంకొక రకంగా చేసుకొని ఏదో ఒక ఉద్దేశకంగా భౌతికంగా జగన్ గారి పైన దాడి చేయాలన్నటువంటి ఆలోచనతో కుట్రతో చేస్తున్నటువంటిదిగా కనిపిస్తుంది ఇక్కడ. సరే, ఇదే నాయకులు అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడారో ఒక్కసారి మీరు అవన్నీ కూడా రికార్డ్ పరంగా చూస్తే తెలుస్తుందండి. కేవలం వాళ్ళు ఒక మీడియా సపోర్ట్ తో ఇంకోటి దాంతో చేయనట్టుగా తప్పించుకున్నటువంటి మార్గం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందండి. శ్రీకాంత్ రెడ్డి గారు, ఒకసారి మనం జగన్ గారి వ్యాఖ్యల్ని విన్నట్లయితే ఆయన ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలి అన్న వ్యాఖ్యలు ఆయన డైరెక్ట్ గానే చేశారు. మంత్రులు ఏం మాట్లాడారండి? మరి మీరు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు, లేదా పల్లె రఘునాథరెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ అవన్నీ తీసుకోరా? వాళ్ళు ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? ప్రజలు తిరగబడతారు, ఆ హామీని ఇస్తే అన్నారు. వీళ్ళేమన్నారు? వీళ్ళే కొడతాము అన్నటువంటి మాటలు ఎట్లా మాట్లాడారు? దాన్ని ఎందుకు మనం తీసుకోలేకున్నాం? ఇప్పుడు బుద్ధి జల్లే కార్యక్రమమే కాదండి, ఇతరులు చేసేటువంటి తప్పులు కూడా అక్కడ పరిణితి తీసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా సైకో అని ఇంకొకటని అసలు ఇంకా ఎప్పుడు కూడా అసలు ఆ వినటువంటి పదాలన్నీ కూడా మాట్లాడే మాటలు ఎందుకు మనము దాని గురించి అడగట్లేదండి? అంటే వాటన్నింటికి కౌంటర్ గానే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారంటున్నారా మీరు? కౌంటర్ అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట కాదండి అది. ఈ రకంగా మనం అన్ని హామీలు విస్మరిస్తున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆ రకంగా చేస్తారు అన్నటువంటి మాట తను మాట్లాడాడు. కానీ వీళ్ళేదో జగన్ చేస్తాడన్నటువంటిదో లేకపోతే ఇంకా అంతకుముందు తెలుగుదేశం ఏమీ మాట్లాడినట్టు ఇదే ఏదో మాట్లాడినట్టు సంబంధం లేనటువన్నీ ఎక్కువ హైలైట్ చేసుకుంటూ తన ప్రచార వ్యూహంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, మంత్రులు ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఒక రాష్ట్రానికి సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకుని ఒక ప్రతిపక్ష నేత అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అంటారు? దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా? బాగా చెప్తున్నారండి మీరు. మంత్రులు ఏమైనా మాట్లాడచ్చు. మంత్రులు అనేది గౌరవప్రదమైనటువంటి పోస్ట్ కాదు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే గొప్ప వ్యక్తి అన్నట్టుగా మీరు చెప్తున్నారా? నా ఉద్దేశం అది కాదండి. మీకు అర్థం కాలేనట్టుంది నా ప్రశ్న. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం రాష్ట్రానికి సీఎం స్థాయి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా, అది కూడా ప్రతిపక్ష నేత లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అంటారు? మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష నేత కాదా? తనని ఏదైనా మాట్లాడచ్చా? నేను అంటున్నది కూడా మీరు అర్థం చేసుకోవాలండి. సమయం పాటించాలి. మంత్రులు తమ స్థాయిని మరిచి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడే మాటలను ఒక్కసారి మీరు ఏం మాట్లాడారో టోటల్ గా మీకు అన్ని కూడా మీకు రికార్డ్స్ లో పంపిస్తామండి. ఎన్టీవీ ఛానల్ మీడియానే భయభ్రాంతులకు గురి చేస్తారు. మీడియా ఏదైతే స్పష్టంగా తప్పని ఎత్తి చూపితే ఆ మీడియా నుంచి మీరు ఆయనను తీసేస్తారా లేదా అని బెదిరించే పరిస్థితులు గతంలో ఏ రాష్ట్రంలో లేవండి. అది ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాటిపైన ఎంతమంది నిలదీస్తున్నారండి? స్ట్రైట్ కోసం శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా ఆ వ్యాఖ్యల్ని? స్ట్రైట్గా అడుగుతున్నానండి. అంటే ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం ఉండొచ్చా? అందరూ ప్రజాస్వామ్యంలో ఎవరు అవతల తప్పు చేయకూడదు, ఇవతల తప్పు చేయకూడదు. కానీ మేము చేస్తే అది కరెక్ట్, ఇతరులు చేస్తేనే తప్పు అన్నటువంటిది కరెక్టా? మీకు చెప్పండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి కమెంట్స్ టీడీపీ వైపు నుంచి వస్తే ఖచ్చితంగా మేము దాన్ని కూడా క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళం అండి. 100% అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాటలు మాట్లాడారండి? టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నట్టు ప్రసారం చేస్తే పలానా వ్యక్తులు తీసేస్తారా లేదా అని భయభ్రాంతులు గురి చేసినటువంటి కారణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయండి ఏ రాష్ట్రంలో అయినా కూడా? అన్నిటి కూడా చర్చ జరగాలండి, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. రైట్. ఇదైతే మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అన్న వ్యాఖ్యలు కాదు అని మీరు అంటారు, అంతే కదా? ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యాఖ్యలు కాదు ఇవి. ఒకవేళ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఇలా చేస్తారు అన్న వర్షంలో జగన్ అన్నారని అంటున్నారు మీరు. వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఏముంది చెప్పండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.
Go,